comedy show powered by Shashi Soaps and Ambika Darbar Batti. Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome the ever gorgeous Roja garu. 1 2 3 4 why not shake your booty ammammo picha beauty. I am the driving in the city of my naughty mannam no velda mute. Arre come da na tote ee boat gaadi ki no pote. Okay love after love hot stuff no tension baby. No na puch bella tella bella I love you bella. Ikka nuvu nenu coupling aide boom 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 boom. Puch bella tella bella I love you bella. Ikka nuvu nenu coupling aide salam namaste vanakkam baby. Welcome mana laughing star Tower star Nagbabu garu. ఈ రోజు మన 5 టీమ్ లీడర్స్ ఫీమేల్ గెటప్స్ లో చిమనందని ఫుల్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో లెట్స్ బిగిన్ ది బ్యూటిఫుల్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ అండ్ అంబికా దర్బార్ బత్తీలో ఇప్పుడు చలాకీగా తిరిగే చంటి చీర కట్టుకొని టీచర్ లా వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి along with the team. చుక్ రైలు వస్తుంది పక్కకు జరగండి. అబ్బా నన్ను కొడతా. అరే ఈడు లాస్ట్ స్కిట్ లో నాకు దోలు తీర్చాడు. వీడికి ఎవడైతే కొడతాడో ఆడికి చాక్లెట్లు. నా పేరు గుండు మల్లి నేను మోరంబకి చెల్లి నేనెంత ఫేమస్ ముదినేపల్లి టు ముంబై ఢిల్లీ ముంబై ఢిల్లీ ముంబై ఢిల్లీ ముంబై ఢిల్లీ. స్టూడెంట్ లా ఉండండి. కొత్తగా వచ్చాం అడ్మిషన్ కి. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ టీచర్. సూపర్ కూర్చోండి. థాంక్ యూ టీచర్. నీ పేర్లు ఏం చెప్పండి. పని సుధాకర్. భాస్కర్. నవీన్. ఎవరు నువ్వు కొత్త బెల్ బాయ్వా? రామచంద్రపురం రాజుని బెల్లబాయిని కాదు తండ్రిని. తండ్రివా? ఎవరికి తండ్రివి? వీళ్ళందరికీ. అవును. ఓ మై గుడ్నెస్. వీడి కూడానా? నా పెద్ద కొడుకు పెళ్ళైన సంవత్సరానికి పుట్టాడు. తెలుస్తోంది ఏం లేకుండానే. వీడు రెండో కొడుకు 5 సంవత్సరాల తర్వాత పుట్టాడు. నీ సంపాదన అంతా వీడి ఒంటి మీదే ఉంది. వీడు మూడో కొడుకు కరెంట్ పోయినప్పుడు పుట్టాడా? భలే చెప్పారే. రంగు బట్టి చెప్పేసి. వీడు నాలుగో కొడుకు. రుచి చిక్కదనం వీళ్ళే ఉంది. వీళ్ళని జాయిన్ చేసే కాబట్టి 20,000 వీళ్ళకి ఫీజు అవుతుంది. అదే ఫీజు కట్టేస్తానండి. వీళ్ళు జాయిన్ చేసేస్తాను. కానీ టీచర్లు ఎలా పాఠాలు చెప్తున్నారో చూద్దామని వచ్చాను. ఉంటా నీకు అవుట్ గోయింగ్ ఎక్కువేసి మీకు కూర్చోండి. మీకు తెలివితేటలేంటో చూస్తాను నేను. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ఏమనుకోద్దు టీచర్, మీరు మంచిగా కూర్చోండి. నీకెందుకు ఎలా కూర్చుంటే నీకెందుకు? కూర్చో. టీచర్కే చెప్తాడు. నాస్టీ ఫెలో. మీకు సామెతలు వచ్చా? సామెతల్లో సూపర్ అండి వాళ్ళు. అవునా? చిన్నప్పటి నుంచి నేర్పిన వాళ్ళకి సూపర్. ఏదిరా సామెతలు చెప్పండి. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. నువ్వురా ఆవరించు. 32. ఏంటవి? పండ్లు. ఎవడు అడిగాడు? మరి పేగులు లెక్క పెట్టావు కదా. పేగులు కనబడట్లేదుగా. అచ్చలు కనబడతలే. మన ఆయన చెప్పిండు. ఏదో చిన్నప్పుడు పెద్దలు చెప్పారని నేర్పించామండి. పెద్దలు పని పాట లేకుండా చెప్తారా? అలాంటివి నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? టీచర్ నేను కూడా ఒక సామెత చెప్తాను. చెప్పురా, ముందుకురా. చెరపకురా చెడేవు. అరే నువ్వు ఇట్లారా. ఇక్కడ ఏ రాయి? ఓకే టీచర్. చెరిపేయి. ఎక్కడ చెరిపేయడురా? ఇలాంటివే నేర్పిస్తున్నావు పిల్లలకి నువ్వు? అది కూడా పెద్దలు నేర్పిన సామెత. పని పాట లేకుండా నేర్పుతారా?
వాళ్ళకి ఏదైనా రాలేదో చచ్చేదే నువ్వు. కూర్చోండి రా. మ్యాథ్స్ వచ్చా మీకు? మ్యాథ్స్ వెరీ గుడ్. 1 + 1 2, 2 + 2 4, 3 + 3 6. ఎవరు చెప్పారు 6 అని? ఎవరు చెప్పారు 6 అని? 3 + 3 6 కదా. పిచ్చి పిచ్చేసే లేకు. 3 + 3 8. చెప్పండి. 3 + 3 8. ఏమంటే ఒకసారి చూపించండి ఎలాగైందో. చూపించండి ఎలాగైందో. చూపిస్తే నేను 2 కొడతాను. ఓకే ఓకే రైట్. ఇదిగో చూడు. 3 + 3 తిరగేసేసరికి is equal to 8. చాలా ఉంది మేడం మీ దగ్గర. మరి ఏమనుకుంటున్నావు? FRC's లండన్ ఇది. ఓహో. కూర్చోండి రా. 3 + 3 8 గా. టీచర్ ఒక చిన్న డౌట్, మీకు గడ్డం ఉందండి టీచర్? అరే సుధాకర్, కాసేపు సిగిట్లో జౌటికి రా. నీకెందుకురా? లాస్ట్ స్కిట్ అయిపోయిందిరా. ఇది సీక్వెల్ ఫస్ట్ దానిలోకి రాకూడదు. అది ఎంట్రీలో ఉంటుంది. ఓకే గైస్. టీచర్ నాకు సందులు సమాసాలు వచ్చు. సందులు సమాసాలు కూడానా? వెరీ గుడ్. చెప్పు నాన్న, సందులు సమాసాలు చెప్పు. సందులో 3 రకములు. ఒకటి ఇంటి సందు, మరొకటి స్కూల్ సందు, మూడోది మా నాన్న దూరే సందు. ఒరే ఎదవా పాలట్టుకెళ్ళింది అప్పుడు రా. నోర్మై. సమాసాలు 2 రకములు. ఒకటి ఉల్లిపాయ సమోసా, 2 ఆలు సమోసా. ఉల్లిపాయ సమోసా 10 రూపాయలకు 4, ఆలు సమోసా 10 రూపాయలకు 1. ఒరే బండోడా నోరు మీరా నువ్వు. ఎంతసేపటికి తిండి గిండి నేర్పించినట్టున్నావుగా బాగా. నాన్నగారు నువ్వు ఊకుంటే పోయి నీకు రాదు. రే బ్రహ్మాండమైన రెస్పెక్ట్ రా. నాన్నగారిని బేంటావా? ఒరే నాన్నగారు ఈయన కొట్టు. మీకు జనరల్ నాలెడ్జ్ అడుగుతాను. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ లో మిమ్మల్ని బ్రహ్మాండమైన క్వశ్చన్ అడుగుతాను. తక్కువ చెప్పాలి సమాధానం. ఓకే టీచర్ ఏమనుకో టీచర్. ఎడ్యుకేషన్కి వచ్చిన వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఉండే ఇంపార్టెంట్ విషయాల దగ్గర రావద్దు. ఓకే. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ లో రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? లారీలోంచి వస్తుంది. లారీలోంచి రావడం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుందిరా? రోజు తినట్లేదా? కుక్కర్లోంచి వస్తుంది. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి పంటలోంచి వస్తుంది రైస్. ఓకే కూర్చొని. మీకు ఆటలు పాటలు వచ్చా? వచ్చుగా. రెడీ. ఫస్ట్ పాటలు నేను పాడతా. పాడు. ఎందుకో ఏమో తిక్కరేగను కుక్కకి, పిక పీకెను పక్కకి, ముక్క ఓడను పైకి. ఓ యో పాడండి రా. ఎందుకో ఏమో తిక్కరేగను కుక్కకి, పిక పీకెను పక్కకి, ముక్క ఓడను పైకి. ఏంట్రా పాటలు పాడతారా మీరు? సిగ్గుసరే లేదు. మీకు ఆటలు వచ్చా? ఓ ఓకే థ్యాంక్ యూ నాన్న. బయలుదేరు. బయలుదేరు. మీకేం ఆటలు చెప్పండి. అమ్మా నాట. ఎరా రోజు వీళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇదే ఆడుతున్నారా? అమ్మా నాన్న ఆట కాదు నాన్న, ఒంగుడు దూకుడాట. ఒంగుడు దూకుడాట మా నాన్న బాగా ఆడతాడు. రాత్రి 12 గంటలకి గోడ ముందు నన్ను ఒంగోమని పక్కింట్లో దూకుతాడు. టీచర్ అట్నుంచి ఎవరు ఒంగుంటున్నారో నాకు తెలియదు. ఎవరు మీరా ఎద్దవా? కరివేపాకు వెళ్ళినప్పుడు. హలో, నువ్వు కరివేపాకు వెళ్ళావో కర్రే. ఓకేలే. ఇప్పుడు మీరు చేయాల్సిన పనల్లా ఏనుగు ఆట ఆడతాం. ఓకే, మీ నాన్నగారి మీద ఆడాలి. ఇప్పుడు ఈయన ఏనుగు, మీరు ఎక్కండి. మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏమైంది? ఏనుగు మీద ఎలక ఎక్కుతుంది, ఎలక మీద ఏనుగు ఎక్కుతుందా? ఎలక ఏనుగులు కన్నప్పుడు ఎక్కించుకోవడానికి ఏం పోయేకాలం రా. కూర్చో. ఏనుగు అలాగే ఎక్కకూడదు, ఇలాగని ఎక్కాలి ఎక్కాలి. బుద్ధుందా లేదా? తండ్రిని కూడా తెలుసుకుని మాట్లాడుతున్నారు. ఇంచేపు మగ ఏనుగు మీద ఆడారు, ఇప్పుడు ఆన ఏనుగు మీద ఆడుకోండి. అసలు పిల్లల్ని కాదు కొట్టాల్సింది మీలాంటి పేరెంట్స్ ని. మీకు జనరల్ నాలెడ్జ్ సరిగ్గా ఉంటే వాళ్ళకి జనరల్ గా నాలెడ్జ్ ఉండేది. క్వశ్చన్ అడుగుతాను, తక్కువ సమాధానం చెప్పు. అడగండి. ఆవు, ఎద్దు, బర్రె ఈ 3 పాలిస్తాయా ఇవ్వవా? మేడం సార్ తెలిస్తే చెప్పండి బాబు, ఈ బాధ నుంచి నన్ను రక్షించండి. ఎద్దు పాలిస్తుంది. ఎద్దు పాలిస్తుంది. ఎద్దు పాలిస్తా. నాగబాబు గారు చెప్పారు. ఎందుకురా? చెయ్యి జాచు. ఎద్దు పాలేలా ఇస్తుంది? ఆవు బర్రె ఏవి పాలు ఇవ్వవు రా, మనం పిండుకొని తెచ్చుకోవాలి. ఎలాగో కొట్టారు కాబట్టి ఆ పిల్లలకి సీట్లు ఇస్తారా? పిల్లలకి సీట్లా? ఒక 10 మినిట్స్ ఆగు. ఏ మేడం వస్తుందిగా. మరి నువ్వెవరు? ఆయా. నువ్వు ఇంచేపు నాతోని నా కొడుకులతోనే ఆడు. పిచ్చి పిచ్చుకుందా? మహిళ మీద
యా నుంచి ఏదో ఒకటి రాసుకో. రెండు కలిపితేనే రాయ. పొద్దున్నే 3ంటికి లేచి 4ంటికి స్నానం చేసి 5ంటికి కష్టపడి 6ంటికి పాలు పట్టుకుని 7ంటికి టీ పెట్టి 8ంటికి వాళ్ళ మొగుడిని పిల్లల్ని టీ పెట్టి టిఫిన్ పెట్టి బయటికి పంపించి 9ంటికి స్కూల్కి పరిగెత్తుకుని వచ్చి టకా 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 అని గంట కొట్టేదేరా ఆయ్ అంటే. మళ్ళీ 9ంటికి ప్రిన్సిపల్ గారు స్టూడెంట్లు ఆ బుక్లని ఈ బుక్లని డిక్షనరీలని ఆయన బొందని మశానమని చేద్దామని అడిగితే 10:30కి 11:30కి 12:30కి పావు గంటకు ఒకసారి కొట్టి మళ్ళీ 2:30కి 3:30 కొట్టి పిల్లల్ని స్కూల్ నుంచి బయటికి పంపించి వచ్చేటప్పుడు ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లి గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టేదేరా హాయ్ అంటే. అసలు హాయ్ అంటే ఏంటో తెలుసా? ఒక డైలాగ్ ఇంతవరకు వచ్చి తర్వాత కంటిన్యూ. ఆయన గురించి పిచ్చి 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 పిచ్చేసలేకు. ఇంతకీ నన్ను ఏం చేయమంటావు? నోరు మూసుకొని సిట్ అయిపోయింది. అటు వెళ్తావేరా ఇటు. రోజా గారు, చంటి మీకు అమ్మాయిలంటే నచ్చేది కదా, మరేంటి అమ్మాయి గట్ట పేసుకున్నావు, అమ్మాయి పక్కన నుంచి? అమ్మాయిలు నచ్చరని చెప్పలేదు, ఆడవాళ్ళంటే నచ్చరన్నాను. అదేంటి మరి లాజిక్ ఉంది ఇక్కడ. ఏంటది? పెళ్లి అయిపోతే ఆడవాళ్ళు, పెళ్లి కాకముందు అమ్మాయిలు బలి చెప్పారు. ఏదో ఒకటి మాటలతో మాయ చేసేస్తాడు. అండ్ ఫస్ట్ దానికన్నా ఈ సీక్వెల్ సూపర్ గా ఉంది. అండ్ ఫినిషింగ్ ఆయా అని చెప్పడం, టీచర్ కాదు ఆయా అని చెప్పి ఫినిషింగ్ చాలా బాగా చేస్తారు. నాగ్ బాబు సార్, సీక్వెలే కాబట్టి ఇది ఫస్ట్ కన్నా ఇంకా బాగుంది. బాగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ చేశారు. మీరు కూడా జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. All you have to do is log on to www.123telugu.com and fill in your details. First camera of the Vitamin Capsule Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps and Ambika Darbar Battillo. ఇప్పుడు ధన్రాజ్ తనలాగా స్లిమ్ గా ట్రిమ్ గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పడానికి వచ్చేస్తున్నారు. So let's welcome ధన్రాజ్ along with his team. ఎన్ని రోజులైందిరా జాయిన్ అయ్యి మన ఇన్స్టిట్యూట్ లో? ఏదిరా అప్సరస్, ఏదిరా గ్లామర్. ఏం చేస్తున్నారు? యోగా. సరే యోగా స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. ఓకే రెడీ మ్యామ్? రెడీ? రెడీ. 1 2 3. ఫ్లోర్ మొత్తం దుడిపించారు కదా మేడం, అదే యోగా. నేను ఆంటీ అనొచ్చా? ఆంటీ అంటావా? యాంటిక్ పీస్ రా. యాపిల్ ఆంటీ. అయ్యో పొయ్యి మీద పాలు పెట్టాను, 2 minutes చూసేస్తాను. చూసండి. నాకు తెలుసు మీరేం చేస్తారు. మీకు నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది యోగా మీద కన్నా. యోగా గురించి చెప్తాను, ముందు అది నేర్చుకోండి. టీమ్ లీడర్ కి కామెడీ స్కిట్ చేయాలంటే కావాల్సింది సిచ్యువేషన్. అది బాగోకపోతే జడ్జెస్ కి వస్తుంది ఇరిటేషన్. దాంతో టీమ్ లీడర్ రూమ్ లోకి వెళ్ళి ఓ ఫ్రస్ట్రేషన్. ఇవన్నీ పోవాలంటే నేర్చుకోవాలి మనం మెడిటేషన్. ఇట్లా పట్టుకుని మొచ్చు లాగేసుకుంటారప్పా, అదే మీకు ఉండేది. వద్దు వద్దు వద్దు. సరే రండి. పొద్దున్నే టిఫిన్ లోకి కావాలి దోశ, శ్వాస మీద కావాలి ధ్యాస, బతుకు మీద కావాలి ఆశ. నువ్వు నా మీద చెయ్యడం చూసా, ఆపు నీ నెల్లూరు యాస. పట్టుకుని మొచ్చులే లాగేసుకుంటావు. వద్దు మీకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే యాపిల్ గురించి మీకు చెప్తాను. 3 యాపిల్స్ వల్ల ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మనకు తెలిసి వచ్చింది. ఆడమి వల్ల యాపిల్ పుట్టింది.
న్యూటన్ వల్ల ఆకర్షణ శక్తి తెలిసింది. నీ వల్ల నాకు తెలుసు. ప్రపంచం మొత్తం యాపిల్ ఫోన్ వల్లే మొత్తం విస్తరిస్తుంది. కాబట్టి ఈ యాపిల్ లో అంత గొప్ప లక్షణం. మీ దగ్గరికి మేము యోగా నేర్చుకోవడానికి వచ్చాం. యోగాకి యాపిల్కి ఏంటండి సంబంధం? ప్రతి అంటే యాపిల్ 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 అంటారు. చండాలంగాను. నా యాపిల్ గురించి ఏం మాట్లాడకమ్మా. యాపిల్ గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. యాపిల్ గురించి చెప్పాలంటే ముందు మీరు నా గతంలోకి వెళ్ళాలి. యాపిల్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మీరు ఇవన్నీ చేస్తుంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి మేడం. కాసేపు తీసుకెళ్ళిపో మనోడు. యోగా చూసి నేర్చుకోండి. మేడం మేడం యోగాలో పద్ధతి చచ్చిపోతాడు. లేపాం కాసేపా. వాళ్ళు లేపడానికి ఇంకొక యోగా ఉంది. ఏంటదే? అన్నీ నీకేనా? ఏం చేసింది నాకేడా? యాపిల్ కొద్దా? ఒక నిమిషం మేడం, నాకు చెప్తాను రండి. 7 నుంచులా 7 దాకా సార్ అరికాలు నిప్పు ఒకటే నిప్పు అమ్మా. తగ్గించావా? ఇక్కడ నుంచి అరికాల వరకు ఒక్కటే నొప్ప. బాడీతో బాడీని వేడిగా అలా రుద్దితే పైనుంచి కింద వరకు నరాలన్నీ సవ్వగా సాగతీసినట్టు అవుతాయి. ఓకేనా? కొంచెం తగ్గిందమ్మా. తగ్గుతుందా? మొత్తం తగ్గిందా? మనకి తొడ నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అప్పుడు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. యోగా చేయాలి. చూడండి, ఇది తొడ, దీనికి నొప్పి. అలా యాపిల్ తీసుకొని తింటే తగ్గిపోతుంది. కడుపు నొప్పి వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అప్పుడు మెల్లిగా ఇలా వంగి, ఇప్పుడు యాపిల్ తినాలా? కాదు, పైకి లేచి మళ్ళీ మెల్లగా వంగి మళ్ళీ పైకి లేచి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత తినాలి. చిన్నప్పుడు నేను స్కూల్లో వెళుతూ ఉండేవాడిని. అక్కడ ఒక యాపిల్ చెట్టు ఉండేది. నాకు ప్రతిరోజు యాపిల్ తినాలనిపించేది. ఎగిరేవాడిని, అందేది కాదు. ఎగిరేదాన్ని, అందేది కాదు. ఒక రోజు బాధపడుతుంటే ఎవరో ఒక ఆయన నా నడుము పట్టుకొని అలా పైకి లేపాడు. నేను అలా యాపిల్ని కోసాను. అప్పుడు నాకు అర్థమైంది, యాపిల్లో ప్రోటీన్లు ఉంటాయి, యాపిల్ తింటే మంచిది అని. కానీ అలా పైకి లేపాలంటే బలమైన వ్యక్తి కావాలి. ఆ బలం రావాలంటే యోగా చేయాలి. అందుకనే నేను యోగా ట్రైనర్ అయ్యాను. అర్థమైందా? అసలు అదే మీరు మనుషులు అట్టే పట్టుకొని జ్యూస్ మీద పెడతావు తల్లి. అదే నాకు నచ్చింది. అదే నేనేం చేయలేను. అసలు ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు. యోగా అంటారు, యాపిల్ అంటారు, నడుము పట్టుకుంటే అలా లేపితే కోసుకొని తిన్నా అంటారు. నాకేం అర్థం కావట్లేదు మేడం. నాకైతే నాకు కన్క్లూజన్ లేదు. అయితే మళ్ళీ మీరు నా గతం వింటారు. కథలుంటే ఇన్స్పిరేషన్ వస్తుంది. చెప్పండిరా. ఒక వ్యక్తి వచ్చి నా నడుము పట్టుకొని పైకి లేపి కాయని కోసి చేతిలో పెట్టి అప్పుడు అతనికి యోగా వచ్చు. అప్పటి నుంచి మీరు యోగా వచ్చిందని తెలిసి మీరు యోగా టీచర్ అయిపోయారు, అంతేనా? కాదు, ఒక వ్యక్తి వచ్చి నా నడుము పట్టుకొని అలా పైకి లేపి నీకేం కావాలన్నాడు. యాపిల్ కావాలి అన్నాడు. యాపిల్ చెట్టు మీద ఉండో బయట దొరికితేనే 2 యాపిల్ కొని ఇచ్చాడు. అందుకే నాకు యోగా అంటే ఇష్టం. మేడం అసలు చూస్తూ బిడ్డ పెడతా తప్ప అందుకే అసలు ఆ దగ్గర ఉండదు. అదే అదే మేడం, ఇదిగో ఇదిగో ఒక్కసారి మీరు ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్. సరే, మీరు ఇలా చెప్తుంటే కథలు ఇంకొకటి నాలో ఉంది. చెప్పరా? ఇంకో కథ నా దగ్గర లేదు. యాపిల్ గొప్పతనం గురించి చెప్తాం. యాపిల్ గొప్పతనం గురించా? పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. ఎర్రగమ్మునుండు బుద్ధి పండు పడింది తప్పుగేరు. వాత్సాయన లిఖించునాయన లవంగి మొగ్గ తుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రపంచంలో ఆసనాలు వేస్తూనే ఉంటారు సార్. నాగబాబు గారు నవ్వాసనం వేస్తారు, రోజా గారు నాలికాసనం వేస్తారు, మీరు కప్పలాగా తెరిచి కప్పాసనం వేస్తారు ఆ అని. నాగబాబు గారు
ఏమైనా ఆసనాలు నేర్పించమంటారా మీకు? అమ్మో వద్దు నాయన, నువ్వు అట్టే పట్టుకోలాగేస్తావు. నేను వరుణ్ బాబుకి నేర్పిస్తా. పిల్లాడు వదిలే. అలాగే ఒక్కసారి కామెంట్స్ అట్లనే అట్టనే సాద్ బాబు సార్. సింపుల్, నీట్, క్లీన్, స్టైలిష్, చాలా రోజా గారు, యోగా టీచర్ అనగానే మీ కాస్ట్యూమ్, మీ ఎంట్రీయే సూపర్ గా ఉన్నింది. నేను అక్కడ రాగానే అనుకున్న బమ్ చిక్ బమ్ పాట వస్తుందేమో అని, ఎందుకంటే ఆ సాంగ్ చాలా ఫేమస్, రమ్య గారు చేశారు. అండ్ ఈ నలుగురికి అసలు యోగా అంటే ఏంటి, ఆసనాలు అంటే ఏంటి చక్కగా అర్థమయ్యేలా చెప్పావా? బాగుంది, ఇంటెలిజెంట్ గా ఉంది అండ్ ఫన్నీగా కూడా ఉంది. Vitamin Capsule జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై శశి సోప్స్ అండ్ అంబికా దర్బార్ బత్తీల్లో ఇప్పుడు అసలు తలకాయ లేని భర్త వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. సార్ నమస్కారం. మేడం నమస్కారం అమ్మా. ఏం చేస్తాం, ఏ పిల్ల తల్లిదండ్రులైనా సరే ముక్కు మొహం లేనివాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ మా నాన్న అలా కాదు, అసలు ముక్కు మొహం లేనివాడికే ఇచ్చేశారు. వాడి వల్లే నా బతుకంతా నాశనం అయిపోయింది. ఏంటి పిల్ల సీరియస్ గా నిన్ను పలకరించలేదనా? మర్చిపోయినలే, నీ దగ్గరికి కూడా వస్తానులే. పండులో ఉంది పాపం, హస్బెండ్ బాగానే ఉంటాడు, వాడిని ఆడిపోసుకుంటుంది అనుకుంటున్నారేమో అని చూస్తే మీరు కూడా నన్నే సపోర్ట్ చేస్తారు. అగో వాడు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది, చూడండి ఆ మొదలస్తూ సచ్చినోడిని. నమస్తే సార్. నమస్తే మేడం. మిమ్మల్ని చూస్తుంటా అండి నేను. అలాగే మీరు మంచి యాంకరింగ్ చేస్తారండి. అవునండి, ఈ మధ్య మీరు సినిమాల్లో హీరోయిన్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఓకే ఓకే, ఆ ఫిలిం కంప్లీట్ కానివ్వండి, మీరు వెంటనే హాలీవుడ్కి వచ్చేయండి, నేను రికమెండ్ చేస్తా. మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దాం. ఆ సినిమా టైటిల్ ఏంటంటే మతి లేని సుందరి మొహం లేని వీరుడు. కారు కూతలన్నీ అయిపోయాయా? ఏం మాట్లాడుతున్నావు తెలిసిందా? రోజా గారిని పలకరించావు, ఈవిడ్ని పలకరించావు, ఇంట్లో పిల్ల మాత్రం అక్కర్లేదురా నీకు మొదలష్టం సచ్చినోడా, మొక్కలు లేని సచ్చినోడా అని. ఇంట్లో పిల్లం ఒకటి ఉంటుంది, దానికి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొద్దాం, ఏమైనా గిఫ్ట్లు తీసుకొద్దాం, ఏమీ లేవు అసలు. అసలు మా నాన్న నాన్నరా, నిన్ను కాదు నా జీవితం అంతా పూకి పాలు చేసావు. పిల్లగాడు లేస్తాడు, వాడు పడుకుంటూ వాడు పడుకొని ఏ ముహూర్తాన్ని పుట్టి చచ్చాడో గానీ వాడికి కూడా వీడి పోలికలు వచ్చాయి. వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎప్పుడు నిద్ర లేస్తాడో తెలీదు, ఎప్పుడు పడుకుంటాడో తెలీదు, ఏడుపు మాత్రం వినపడుతూ ఉంటుందయ్యా. ఏడవకి, ఇదిగో నీ అయ్య వచ్చే టైం అయింది. మా నాన్న వస్తాడా? అవును. రాని ఈ రోజు మా నాన్న తాట తీస్తా. ఎక్కడున్నాడు? అమ్మాయి అమ్మాయి, నాన్న, తల్లి, బంగారం, చిట్టిగాజులు, ఎలా ఉన్నావమ్మా? అబ్బా ఎలా చిక్కిపోయా. అవును, మన అల్లుడు గారు ఆఫీసర్ చిక్క రాలేదా? ఎక్కడ ఉన్నారు అల్లుడు గారు? అల్లుడు గారు గారు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. అబ్బాబ్బా, మీకు ఈ వేసవికాల ఎండలో తిరిగి తిరిగి మొహం అంతా ఎలా నల్లపోయిందో చూడండి. అవునండి. అవునమ్మా, ఈ బొగ్గ మీ సొట్టేటల్లుడు. చూసారా అండి, ఎప్పుడో మా నాన్న చేసిన ఒక పాప పనికి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు వావరాక్షన్ చేస్తూనే ఉంటాడు నా ముందు. ఒరే నాన్న, నీ దిక్కుమాలి వావరాక్షన్ తట్టుకోలేకపోతున్నా. ఊరుకోమ్మా. అవును, నా ముద్దులు మనవడేడమ్మా. నీ ముద్దులు చిట్టి, కన్నా, వాసు, నాన్న ఎక్కడ్రా? ఓ ఎక్కడున్నావా? అడ్డడ్డ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అన్నా, నీ కోసం బొమ్మలు బొమ్మలు తెచ్చాను చూడు. ఇదిగో ట్రైన్ బొమ్మ. ఎందుకు అల్లుడు కొట్టావు? వాడి కాలు కింద తప్పుతున్నారా?
చూడలేదు నాన్న బుజ్జి నాన్న హాద్రి ఎందుకమ్మా ఏడుస్తున్నావు కింద పడిపోయాడు అన్న బంగారం బుజ్జి నేను వచ్చేసాను కదా ఈ తాత ఓలుడని నాన్న బొమ్మలు తీసుకొచ్చాడు నీ ఓవర్ యాక్షన్ ఆపు అది నీ చేతిలో నా సంకలోకి వచ్చాడు రా అన్న చిట్టి ఇట్టున్నాడు బంగారం రామ్మా నాన్న వాడిని వాడికి ఇచ్చేయి ఏం చెప్పావు నువ్వు ఏమిటమ్మా అసలు వాడు మొదట ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పావు అవును బ్యాంక్ లో చేస్తూ పని చేస్తున్నాడు అని చెప్పాను బ్యాంక్ లో ఏం చేస్తున్నాడో కనుక్కున్నావా చేస్తున్నాడమ్మా దొంగతనాలు చేస్తున్నాడు తప్పు కదటే అమ్మా తల్లి నువ్వు ఏడవకరమ్మా ఏడవకు వాడికి ముక్కు మొహమే కాదురా అసలు ఉండాల్సినవి ఏమీ లేవు నాన్న ఇలాంటి వాడి ఇచ్చి నాకు పెళ్లి చేశాడు అమ్మా సంసారం నాకు ఇలాంటి చిన్న చిన్న వస్తుంటే సర్దుకు పోవాలి సర్దుకు పోవాలా ఏదో ఒక రోజు బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాను రా వాడిని వదిలేసి అవును నేను పక్కింటి ఆవిడ కంగారు పడి నేను ఉదయం ఇంట్లో లేవా ఏంటి బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే సబ్బులు చెంబులు కదిలేయంట వెళ్ళేవా నువ్వు అక్కడికి అది కాదే సబ్బు అయిపోతే సబ్బు కోసం వెళ్ళా పక్క బాత్రూమ్ సబ్బు కోసం వెళ్ళావా అవును అసలు ఏముందండ్రా నీకు సబ్బు కోసం వెళ్ళావు నువ్వు ఏముందండి సబ్బు కోసం వెళ్ళావు మళ్ళీ అక్కడికి వెళ్ళావుంటే నరికి పోగులు పెట్టేస్తాను అమ్మా ఎండలు పడి వచ్చాను కదా కాస్త కాఫీ చుక్కల మొహన్ కొట్టు అవునే నాకు కూడా తలకాయ నొప్పి వస్తుంది తలకాయ నొప్పి వస్తా టీ ఇస్తావా తాగు ఎందులోంచి తాగుతాడు రా వాడు ఎందులోంచి తాగుతాడు ఎందులోంచి వదులుతాడు అన్న నీకు ఇంకో విషయం చెప్పాలన్న ఈ ముదనష్టం మొగుడిని భయపడి ఎవరు మన ఇంటికి రావడం మానేశారు అన్న పిచ్చి మద్దు రాకపోతే పీడపోయా భోజనం ఖర్చులు అవి మిగులు కదమ్మా భోజనం ఖర్చులు ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు అక్క ఏంటమ్మా అక్క నీకు ఒక విషయం చెప్పాలక్క ఎవరు చూసావా నాన్న నువ్వు భోజనం ఖర్చుల గురించి ఆలోచించావు ఇప్పుడు ఈ హాస్పిటల్ ఖర్చులు అంబులెన్సుల ఖర్చులు ఎవరు భరిస్తారు నాన్న ఎవరు భరిస్తారు చూసుకుంటారు కదమ్మా లేపు 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 ఏమండి ఏమండి నాకు ఏమే ఊకే పడిపోతుంది కదా దీన్ని కూడా పెళ్లి చేసుకుంటా పర్మనెంట్ గా ఇంట్లో పడి ఉంటది అవును అల్లుడు అమ్మా అల్లుడు అల్లుడా అదేటమ్మా అదో పోనకొచ్చిందల్లా పిచ్చిదల్లా నవ్వుకుంటావు తల్లో తాను ఏమైందో చెప్పురా మొగుడా ఏమైంది దానికి ఏమే పెళ్ళవా నా కొడుకు కానీ నా పోలికలు వచ్చినాయి వాడి పడని వాడిని తీసుకురా కుర్రాన్ని కొడుకుని తీ అక్కడి నుంచి కొడుకుని తీసుకో ముందు వాడి సంగతి వెళ్ళు నీకే కానీ రాడు దిక్కుమాలతో కాపురం చేయండి నా వల్ల కాదు అర్జెంట్గా వెళ్ళి మంచి లాయర్ని చూసి విడాకులకి అప్లై చేసేసి అక్క అక్క త్వరగా విడాకులు ఇచ్చేసేవా అంతనా చేయ నీకు కిత్తనంత సో ఇప్పుడు మీ స్కిట్ గురించి కామెంట్స్ కనుక్కుందాం నాగ్ బాబు సార్ మీ పేరేంటండి ఈశ్వర్ సార్ ఈశ్వర్ చాలా మంచి క్రియేటివ్ థాట్ అది ఎందుకంటే ఆన్ స్టేజ్ మీద దాన్ని ప్రదర్శించడం మాత్రం రియల్లీ వెరీ గ్రేట్ థాట్ దానికి ముక్కు మొహం తెలియనోడు అనే మాటకి కరెక్ట్గా దానికి నువ్వు స్కిట్లా చేసి తను ఇంట్రడ్యూస్ చేసి చాలా బాగా చేసి జబర్దస్త్లో ఇలాంటి కాన్సెప్ట్తో ఒక స్కిట్ చేయాలని ఐడియా నీకు రావడం అనేది ముందు అసలు నేను అప్రిషియేట్ చేయాలి రావా వెరీ గుడ్ థాట్ థ్యాంక్ యూ సార్ దాన్ని అద్భుతంగా స్టేజ్ మీద ఎగ్జిక్యూట్ చేసావు సూపర్ రోజా గారు మామూలుగా ముక్కు మొహం తెలియనోడికి ఇచ్చి పెళ్లి చేశారంటారు అసలు ముక్కు మొహం లేనోడికి ఇచ్చి చేయటం అంటే నాకు అర్థం కాల మీరు డైలాగు ఏంటి ఇలా చెప్పారు అనుకున్నా కానీ ఆయన వచ్చాక అర్థమైంది అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అండి ఈశ్వర్ గారు ఈ స్కిట్ కి మాత్రం సో మీరు ఎలా నడుస్తారు ఎలా మాట్లాడతారు మీ హావభావాలు చూడటానికే మాకు టైం సరిపోయింది సో మాకే ఇలా ఉందంటే పిల్లలు ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు వెరీ నైస్ ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ
చూసి ఎంజాయ్ చేయొచ్చు. లాగ్ ఆన్ టు www.youtube.com/etv Telugu India and enjoy. All the Vitamin Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps and Ambika Darbar Battillo ఇప్పుడు చింత చచ్చిన పులుపు చావలేదు మన వేణుకి. అసలు ఏ విషయంలో అనుకుంటున్నారా? మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ along with the stage. రాణాది రాణి రాణి మార్తాండే రాణి గంభీర శత్రువులను చీల్చి చెండాడే వీరి నారీ మణి పారిజాతి పుష్పి ఛీ 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 చింతపండు చింతామణి గారికి స్వయంవరమో ఆసక్తి గల యువకులు ఆ శక్తి గల యువకులకు స్వాగతం సుస్వాగతం. అమ్మగారు వస్తున్నారు, కూర్చోండి. అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వస్తున్నారు. అమ్మగారు అంటున్నారు స్వయంవరం మీ అమ్మకా? మీ అయ్యకిరా వీడప్పుడు స్కిట్ స్టార్టింగ్ లో నాన్ సింక్ లో మాట్లాడుతున్నాడు. అదే పెళ్లి అయిన తర్వాత వీడు సింక్ లో కాపురం చేస్తాడా? సింక్ లో కాపురం అంటే కష్టం గానీ రూమ్ లో అయితే కంఫర్ట్ ఉంటుందండి. మీరు అసలు మీరు అమ్మగారిని చూసారా? నెట్ లో చూసానండి, కానీ ఎక్కడ దొరకలేదు. ఒరే అమ్మగారి గదిలో ఉంటే నెట్ లో ఎక్కడ కనబడతాను నీకు? చూపించాలి చూపించాలి నీకు. నువ్వు ఇంత బొట్టు పెట్టుకున్నావు, చెవిలో పువ్వు పెట్టుకున్నావు, దేనికి రా? అంటే అమ్మగారు నాకు ఓకే కావాలని చెప్పి మార్నింగ్ గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చానండి. ఓ అయితే అటు డివోషనల్. నీ సంగతి ఏంట్రా? అమ్మగారిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అమ్మగారి పేరున్న ఒంటి మీద పచ్చ పొట్టాయించుకున్నాను. పెద్దోడా ఎమోషనల్ రాడు. బంగారం పైసలు తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందిరా? సంవత్సరం అయింది బంగారం. చిన్నోడా బంగారం వీడు మిత్తి పైసలు లేక ఎన్ని రోజులు అయిందిరా? 4 సంవత్సరాలు అయింది బంగారం. 1, 4 ఎంతరా పెద్దోడా? 7 బంగారం. ఈ 7 సంవత్సరాలకి అసలు మిత్తి ఎంత చిన్నోడా? 777 రూపాయలు బంగారం. 7 సంవత్సరాల నుంచి 777 రూపాయలు ఇవ్వకుండా నన్ను నాట్యం పెడతావురా నువ్వు? పెద్దానికి చెప్పి ఒక 10,000 ఇచ్చి కేసు కాకుండా చూసుకోపు. సరే బంగారం. బంగారం 777 రూపాయల కోసం 10,000 ఎందుకు బంగారం? బొక్క బలుపు. ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు శవం ఎదురొస్తే శుభచుకుచ్చకమంట. నా స్వయంవరం ముందు శవం ఆల్రెడీ ఎదురొచ్చింది అంటే ఈ స్వయంవరంలో నాకు మంచి మగుడు దొరుకుతాడు అనమాట. అరే శవం, నీ క్యారెక్టర్ అయిపోయింది. అమ్మగారిని మీరు ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడు అడగండి. తప్పకుండా. మేడం మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి మేడం? పుల్లారెడ్డి. ఆయన ఏం చేశాడు? నా నోరు తీపి చేశాడు. ఓ మై గాడ్, అంటే మీరు ప్రెగ్నెంట్ అన్నమాట. సత్య ఎక్కడున్నాడు? ఆ స్వీట్ తినే ఇంత అందంగా తయారయ్యా. అయినా పెళ్లికి ముందే పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే భయపడాలి కానీ సంబరపడతాం ఏంద్రా? కష్టం తప్పించుకుందామనా? కష్టం పడాల్సిందే. మేడం ఒకవేళ మన ఇద్దరికి పెళ్లి అయితే హనుమూన్ ఎక్కడికి వెళ్దాం? దుర్గం చెరువు. దుర్గం చెరువా? రెండో నైట్ ఒకటి తెలుసా? ఎక్కడ? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండా? ఇది 3వ డే సంజీవయ్య పార్కా? కాదు, ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్. మేడం ఒకవేళ మనకు పెళ్ళైంది అనుకోండి, పిల్లలు ఎంతమంది కన్నా? ఒక్కరినా ఇద్దరినా? ఒకరిద్దరు కాదు, డైరెక్ట్ క్రికెట్ టీమే. విత్ టెంపరా వితౌట్ టెంపరా? థర్డ్ టెంపర్ తో సహా కంట. ప్రాబ్లమా? మేము ఆడియన్స్ తో సహా అనలేదు. మళ్ళీ గునుగుతున్నావు? నీ గుడ్లెలా పడుస్తా. మేడం లాస్ట్ ఒక చిన్న డౌట్, అసలు మీ దృష్టిలో పెళ్ళంటే? సెటిల్మెంట్. మరి కాపురం అంటే? అడ్జస్ట్మెంట్. పిల్లలంటే? కమిట్మెంట్. మరి మొగ్గులంటే? ఎంటర్టైన్మెంట్. నువ్వు పెళ్లికి ముందు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేమి రోగాలు నాకు తెలియాలిగా. ఎలా తెలుసుకుంటారు? మేడం బ్లడ్ కారుతుంది. వస్తే బ్లడ్ కాకపోతే రెడ్ బుల్ కారుతాదిరా. పెద్దోడా బ్లడ్ టెస్ట్ చేయి. తప్పుగా ఉంది, ఇది షుగర్ లేదు. నువ్వు చేయరా చిన్నోడా?
షుగర్ తక్కువగా ఉంది. వీడికి ఏ జబ్బులు లేవు. ఈస్ పర్ఫెక్ట్ బంగారం. కాసేపు వెయిట్ చేయి. నువ్వు రారా. మేడం నాకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారా? బ్లడ్ టెస్ట్ కాదు, యూరిన్ టెస్ట్. లైవ్ లో టెస్ట్ జరగాల్సిందే. చేసుకోండి సార్. సార్ ఒక్క నిమిషం సార్. ప్లీజ్ సార్. సార్ చూడండి సార్. సార్ నాది బ్లడ్ టెస్ట్ సార్. సార్ ఇది నా యూరిన్ టెస్ట్ సార్. సార్ ఇది నా బీపీ టెస్ట్ సార్. సార్ ఇది షుగర్ టెస్ట్ సార్. సార్ నేను అన్ని టెస్టులు పాస్ సార్. సార్ ప్లీజ్ సార్. బంగారం వీడు అన్ని టెస్టులు ఓకే. మేడం దాన్ని వదిలేండి మేడం ప్లీజ్. పెళ్లి కాకముందే నన్ను టచ్ చేస్తున్నావేమ్రా? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరెవరికి ఏ టాలెంట్ ఉందో ఇప్పుడు నాకు తెలియాలి. నేను మిమిక్రీ చేస్తావా చూస్తావా? చేస్తా. చెయ్యి. అమ్మాలే ఎంత బొమ్మాలే పింద పండైందే. నన్ను చూసుకుంటా పిందే పండైందంటే ఏమ్రా? ఇంకా నేను కాయనే. కాయిందాను అది సినిమా డైలాగ్ మేడం. సినిమాలో కూడా నేను కాయనే. కాయతో చెప్పు. ఎంత బొమ్మాలే పిందె కాయైందే. అది ఏమ్రా కుక్క లెక్క మురక చూస్తున్నావు? స్నానం చేయలేదు అనుకుంటున్నావా? మొన్ననే చేసినా. వీళ్ళకి ఏం రాదని నాకు తెలిసిపోయింది. నాకు బ్రేక్ డాన్స్. నీకు బ్రేక్ డాన్స్ వచ్చా? ఏదో ఒకసారి చెయ్యి. చదువు రాదు కదా, నాకు బ్రేక్ డాన్స్ ఎట్లుంటుందో తెలీదా? బ్రేక్ డాన్స్ ఎట్లుంటుందో నేను చూపిస్తా చూడు. ఏ చిన్నోడా తీసుకురా చూడరే బ్రేక్ డాన్స్ ఎట్లుంటుందో. ఏం చేసిండ్రా? బ్రేక్ చేశారు. తర్వాత ఏం చేసినా? డాన్స్ చేశారు. అదే బ్రేక్ డాన్స్. వీళ్ళకి ఏం రాదని నాకు అర్థమైంది. వీళ్ళు నాకు టెస్టులు పెట్టుడు కాదు, నేనే వాళ్ళకి టెస్టులు పెడతా. సరే బంగారం. రైట్, సింపుల్ టెస్ట్. నన్ను ఎవరైనా ఎత్తుకొని 3 రౌండ్లు అలా తిప్పుతే వాడే నా మొగుడు. ఫస్ట్ నేను తిప్పు. ఏమ్రా ఒక్క రౌండ్కే పడిపోయావు? ఒక్క రౌండ్కే నడుము చెప్తే 3 రౌండ్లకి ఏం తప్పుతురా? ఇప్పుడే నువ్వు నా బరువు మోస్తలేవు, రేపు పెళ్ళైనాక నా బరువు బాధ్యతలు ఏమవుతావురా? ఒక్క ఛాన్స్. ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఉన్న రౌండ్లని నీకేస్తే వానికేమి ఇవ్వాలి? రే నువ్వు ఏందిరా 2 రౌండ్లకే పడిపోయినావు? 3 రౌండ్లు తిప్పితే చచ్చిపోతానని భయం వేస్తుంది మేడం. అసలే సమ్మర్ సీజన్. ఒరే ఎదవా, సీజన్ లో తిప్పటాడు మొగడు కాదు, రీజన్ లేకుండా తిప్పటాడే మొగడు. అసలు మీ దాంట్లో 3 రౌండ్లు తిప్పే మగాడు ఎవడు లేడా? మేడం 3 కాదు, మిమ్మల్ని 33 రౌండ్ తిప్పే ఒక మొగాడు నాడు. ఎవడు వాడు? ఒకే ఒక్క మొగాడు. ఎవడు మగాడు? రమ్మను. వస్తున్నాడు. ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఈడే ఆ మొగోడు. అవును. దుక్కలు ఎక్కున్నారు మీరేమోలే, బొక్కలు ఎక్కున్నారు ఆడేమో వస్తారా? ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి. పుల్లలు ఎక్కున్నావు, చీపురు పుల్ల పర్సనాలిటీ వేసుకొని ఏం చింపుదామని వచ్చినావురా? చీపురు పుల్ల కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ గుచ్చితే దానమ్మ బ్లడ్డే. నీకు గుచ్చితే బ్లడ్ కాదు, నీళ్ళు కూడా రావు. బక్కోడా 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 అంటే బట్ట లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే నువ్వన్నా సన్నబడాలి, నేనన్నా లావ్వాలి. రే ఈ సినిమా డైలాగులు కాదు, కావాలంటే నన్ను ఎత్తుకొని 3 రౌండ్లు తిప్పు, అప్పుడు మగోని అని ఒప్పుకుంటా. నిజంగా దమ్ము ధైర్యం అదే బలుపుంటే నువ్వు నన్ను ఎత్తుకొని ఒక్క రౌండ్ తిప్పు. ఏ భయమా? కాదు జాలి. నీ గోలీ నాకొద్దు, తిప్పు చూద్దాం. సూపర్ సార్. ఏం చెప్పానో తెలియదు కదా, అలా పడిపోకపోతే ఈ స్కిట్ లో నేను ఎంట్రీ ఇవ్వనని చెప్పాను. ఇందాక ముందు చూస్తున్నాను, చిన్నోడా పెద్దోడా అంటున్నారు. మీరిద్దరు అన్నదమ్ములా? ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? 10 సంవత్సరాల నుంచి అండి. పెళ్లి చేసుకుందా? ఏ అబ్జర్వేషన్ లో పెట్టింది. ఈ వయసులో మీరు పెళ్లి చేసుకున్న ఇద్దరు చేయాల్సింది అబ్జర్వేషన్. తూరు పెట్టుంది ఇటు సార్. సార్ మీరు సూపర్ సార్, సూపర్. నీ దగ్గరికి వస్తున్నాను. ఎరా ఆడిదా గాడిదారా? దాన్ని ఎవడైనా స్వయంవరం పిలిస్తే ఎవడైనా వస్తాడా? అక్కడ ఎంత చక్కగా స్వయంవరానికి రెడీగా కూర్చుంది ఒక అమ్మాయి. అమ్మాయిని ట్రై చేసుకోవచ్చు కదా. చంటిగాడికి నేనే చెప్పి, సుధీర్ గాడికి నీకు చెప్పి, మీ ఇద్దరు కూడా నేనే చెప్పాలా? అసలు ఏం జరిగింది? ఏంటది? నా స్వయంవరానికి చాలా మంది బాబులు వస్తున్నారు అనుకున్నాను. చాలా మంది బాబులు వచ్చారు కూడా, ఒక్క బాబు కూడా కనిపించట్లేదేంటి అసలు? నా
సంకలో టైగర్ని పెట్టుకొని జొంతా వెతికినట్టుంది నా పరిస్థితి. ఆ బాబు ఆన్సర్ కోసం ఈ చింతపండు వెయిట్ చేస్తుంది. ఒక్క పడక నీ కళ్ళు మా బాబు మీద పడ్డాయి. ఆయన నవ్వితే ఎంతమంది హ్యాపీగా ఉంటామే. అలాంటి నవ్వుతున్న మా బాబుని మా దగ్గర నుంచి దూరం చేయాలని చూడకో. ఏం చేస్తావే చింతపండు చింతామణి రౌడీ షీట్. మా బాబు గురించి మాట్లాడితే ప్రతి టీం లీడర్ రౌడీ షీటర్ చంపేస్తా నిన్ను. చూపిస్తారా చూపించావుగా. Today Venu is Veni. వేణి Sexy Veni. సెక్సీగా ఉందో లేదో అక్కడ చెప్పాలి. అదే అంటావా? అయితే రోజా గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. నేను కాదు, బాబు గారు చెప్పాలి. కన్ను బాబు గారి మీద పడింది కదా. బాగుంది. ఎంటర్టైన్మెంట్. నీ బాలిపడి వాళ్ళిద్దరు పెద్దోడు చిన్నోడు అలా ఆఖరికి డప్పులు కొట్టే రేంజ్కి దిగిపోయారు. ధనరాజ్ ఎంట్రీ బాగుంది. బాగా చేశావు. ఎంటర్టైన్మెంట్. గుడ్ గుడ్. రోజా గారు మోటుగా నాటుగా ఉన్నాడు వేణు. నీట్ గా నాకు లేడీ గెటప్ సెట్ అవుతుంది, అందుకే ఇలా చేశాను. ఈ విలేజ్ గెటప్ కొంచెం బాగుంటాయి. ఇట్లాంటి స్టైల్ కచ్చం కట్టేది. 750 కోసం 10,000 ఖర్చు పెట్టి వాళ్ళు లేపేసావా? స్వయంవరం బాగుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపు టెస్ట్ చేయటం అంతా. ధనరాజ్ ఎంట్రీ సూపర్ గా ఉంది, కానీ నీ కన్ను పట్టమే బాగాలేదు. వెయిట్ చేస్తున్నారు బాబు గారు, ఇంకా రాలేదే నా ఆశగా చూసారు. ఆ వెయిటింగ్ కావాలని లాగ్ చేసాం. బాగుంది, నైస్. Fesicamol, the Vitamin Capsule, Zabardast Khatarnak Comedy Show, powered by Shashi Soaps and Ambika Darbar Battillo. Ippudu first time Zabardast lo mana Seshu garu age ki tagga character ni select cheskunnaru. Mari ee character tho enta entertain cheyabothunaru telusukovalante please welcome Sheng Seshu along with his team. Allegra, 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 హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా? నేనండి. నేనంటే ఎలా తెలుస్తుందమ్మా? నువ్వేమన్నా రోజావే రేష్మివే? అలా కాదండి, పేపర్లో ప్రకటన వేశారు కదా, ఒక పని మనిషి కావాలి మీ అబ్బాయిని చూసుకోవడానికని. అవునవును. రమ్మంటారండి? 9 గంటలకు రామ్మా. రాత్రే పగలే? రాత్రి అంత పగలు తీసే పనేం లేదమ్మా, పొద్దున్న రా. అలాగేనండి, వస్తానండి. మేనేజర్ సార్, మనం ఇవాళ ఆ పని మనిషికి ఇంటర్వ్యూలు పిలిచాం కదా, ఎవరు వచ్చున్నారో పిలువురా. మేడం నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పేరేంటి? ఇప్పటి పేరా అప్పటి పేరా? అప్పటి పేరంటే? అలివేలు నాగ వీర వెంకట సూర్య మహాలక్ష్మి కుమారి. అప్పటి పేరు? భామ రుక్మిణి. ఆ పాత పేరు బాగుందిగా, ఎందుకు మార్చుకున్నావు? పొడిగి ఎక్కువైందని. అయినా అంతా మార్చుకోవడం నీ ఇష్టమేనా? ఏ మెగాస్టార్ చిరంజీవి గారు మార్చుకోలేదా? డైలాగ్ కింగ్ మోహన్ బాబు మార్చుకోలేదా? వాళ్ళు సెలబ్రిటీస్ అమ్మా, మేము సర్వెంట్స్ అమ్మా. పెళ్ళయిందా? అయ్యి పోయింది. అయ్యి పోవడం ఏమిటి? నా మగుడు నన్ను పెళ్లి చేసుకున్న మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. అయితే ఒంటరిగా ఉంటున్నావు? లేదండి, హౌస్ ఓనర్తో ఉంటున్నాను. వీడు నీకు టెస్టులు పెడతాడు, ఆ టెస్టుల్లో పాస్ అయితేనే నీకు ఉద్యోగం, ఓకేనా? అలాగే. ఆంటీ బాగుంది, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అదేమిటండి వస్తున్నా వస్తున్నా వెనకపోతాడేమిటి? వాడు నాకు ఇప్పటికి అర్థం కాల, నీకేమన్నా అర్థం అవుతాడని కనుక్కో. ఆంటీ వస్తున్నా. ఆవిడ అపాయింటెడ్. రే చిట్టి నానా, ఓసారి అలా వెళ్ళొద్దాం రా. మేడం గారు సెలెక్ట్ అయిపోయారు, మీరు వెళ్ళండి. బామా ఇలా రా. బామా చెప్పు. నా పేరు తెలుసా? నీ పేరు నాకెందుకు? నాకు కావాలి, వినవా? చెప్పు సావు. నా పేరు బాబు. నేను అందంగా ఉంటానని తెలిసిన వాళ్ళందరూ సంపూర్ణేశ్ బాబు అంటారు. మరి తెలియని వాళ్ళు కర్రీబాబు అంటారు. రెండోదే కరెక్ట్. మరి నువ్వు నన్ను నమ్ముకున్నావంటే గోల్కొండ కోట రాసిచ్చేస్తాను. వెనకడికి ఎవడో ఇలాగే గండిపేట చెరువు రాసిస్తా అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ అని తెలిసింది, చెరువులో వేసి తొక్కుతా అన్నారు. వెళ్ళు. బామా నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బా వేసావే బంధం. బామా
నువ్వు ఉతుకుతుంటే అందం అబ్బా వేసావే బంధం. నువ్వు పని చేయిస్తున్నావా పని చేస్తున్నావా? కాలు జారుతుందేమో అని పట్టుకున్నాను సార్. నువ్వు అక్కడే ఉంటావు, అది కాలు జారడం ఖాయం. ఆడది కనపడితే చాలు చొంగ గార్చుకుంటూ అలాగే తిరుగుతుంటారు. అసలు ఆడదంటే ఎవరనుకుంటున్నావురా? స్త్రీ, శక్తి, ప్రకృతి, మాత, మహిళ ఇన్నున్నాయిరా. మగ వేదవులకి ఏమున్నాయి? మగాడు అంటారు అంతే. నిన్ను చూస్తే అది కూడా అనరు వేదవా. బామా ఆడెళ్ళిపోయాడు మళ్ళీ ఈడ. రా భామా, రా భామా. రాను. ఒక్కసారి భామా. రాను. రావా? వద్దండి. కావాలండి. తప్పండి. తప్పదండి. దూరంగా ఉండండి. దగ్గరికి రండి ప్లీజ్. నిలువవే వాళ్ళు కనుల దాదా హంస నడక దాదా నీ నడకలు హొయలున్నదే తానా నువ్వు కొలుకుతూ గల గల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. వయసు అయిపోయినా ఊపు చావలేదు. దరికి రాబోకు రాబోకు రాజా ఓ తేకి రాజా వెల్లి రాజా దరికి రాబోకు రాబోకు రాజా. ఇదిగో నువ్వు ఏం చేసినా ఇవ్వను. ఒరే నువ్వు జబర్దస్త్ టీమ్ లీడర్ శేషూర్ బాబు కదూ? సో ఈ బ్యూటీ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి శేషి గారు పిండి తక్కువ ఇస్తున్నారా ఏడుకొండలు? సో పంచమని స్కిట్ ద్వారా చెప్తున్నారు. కానీ స్కిట్ లో అయితే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు వయసైన బామ్మగా వచ్చి కూడా వాళ్ళని బాగానే ఇచ్చేసారు. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగ్ బాబు సార్. కమల్ హాసన్ బామారి కొన్ని ఇన్స్పిరేషన్ నీకు? బాగుంది, గెటప్ చాలా బాగా ఇచ్చావు. మధ్యలో సాంగ్స్ వేసి కొంచెం ఎంటర్టైన్ చేసావు. గుడ్, ఎంటర్టైనింగ్ ఉంది. So viewers, 5 skits చూసి ఎంజాయ్ చేశారు కదా. Now it's time to begin the ultimate fun round. Fadafat fun round. Over to you judges. ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఏం జరగబోతుంది? టీమ్ లీడర్ కి కళ్ళకి గంతలు కట్టేస్తాం, చేతులు కూడా ఇలా టై చేస్తాం. అండ్ రష్మి ఇష్టం ఈ ఫ్లోర్ లో ఎక్కడైనా చైర్ పెట్టచ్చు. ఆ చైర్ దగ్గరికి వెళ్లేదానికి ఆ టీమ్ లీడర్ కి వాళ్ళ పార్టిసిపెంట్ డప్పు కొడుతూ చెప్తాడు రైటా లెఫ్టా అని. టీం మెంబర్ మాట్లాడకుండా ఆ డప్పు సౌండ్ తోనే ఆ చైర్ వరకు టీమ్ లీడర్ తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక సడన్ గా చైర్ లో కూర్చోవాలి. మీరు రెడీయా? అల్టిమేట్. సో నాగ్ బాబు సార్ ఫస్ట్ ఎవరు? నాకు ఎందుకో చంటిని చూస్తే ఇష్టంగా ఉంది. నువ్వంటే చాలా 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 ఇష్టమే. రా చంటి. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఓకే చంటి గారు, దీంట్లో ఎవరు తక్కువ టైంలో ఆ చైర్ లో కూర్చుంటారో వాళ్ళే విన్నర్. ఓకే రైట్. సుధాకర్ వచ్చి చైర్ దగ్గర నించొని కొట్టాడు డప్పు, రష్మి చైర్ పక్కన నించొని కొడతాడు. రష్మి చైర్ ని ఇష్టం వచ్చిన చోట పెట్టు, సౌండ్ లేకుండా పెట్టు. Your time starts now. Yeah. చంటి నువ్వు క్వశ్చన్స్ అడగొచ్చు. ఎచ్చడ్రా ఒరిని తెలివి. చేతులు కట్టుకోవాలి. చేతులు కట్టుకొని ముక్కులో దుర్దో పెడతారు సార్. భరించాలి. సుధాకర్ ల్యాప్ మీద వచ్చి కూర్చుంటావా?
కూర్చో కూర్చో కూర్చో. రే గట్టి కొట్టరా, ఎటు తీసుకెళ్తున్నావురా చెప్తా. ఇప్పటికి లైన్ లో పడ్డాడు సుధాకర్. బంగ్లా కూడా రౌడీకి పగిలింది డీడీకి ఎడ్డి మూట మంగమ్మ మడ్డి మగోణాచారమా సో జడ్జెస్ టైమింగ్ ఎంత? 2 నిమిషాల 40 సెకండ్లు. 2 minutes 41 seconds చంటే. రోజా గారు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? నెక్స్ట్ శేషు. Your time starts now. శేషు గారి టైమింగ్ ఏంటో కనుక్కుందాం. నాగబాబు సార్ 1 minute 23 seconds. 1 minute 23 seconds. చంటి వాళ్ళు డెమో పీస్ పాపం ఫస్ట్. యాజ్ యూజువల్ గా సుధాకర్ గారి స్కిట్ లో ఏదైతే చేయాలి ఇప్పుడు అదే చేశాడు. సో నాగబాబు సార్ నెక్స్ట్ ఎవరు? రాఘవ. Your time starts now. విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. జడ్జెస్ మినిట్స్ ఆ సెకండ్స్ ఆ? 49 seconds. 49 seconds. సో నాగబాబు సార్ నెక్స్ట్ వేణు.
ఓకేనా ఓకేనా ఆపు కరెక్టే కాదా ఓకేనారా ఏం చేస్తున్నారు రే అలాగే అలాగే సేమ్ కరెక్ట్ 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 సూపర్ సూపర్ బతికిపోయాడు తిరగాల రే డంగ్ 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 అంటే తిరుగుతాను రా డంగ్ అంటే ఆపుతాను ఎక్కడ తిరగాల ఓకే come on come on come on come on come on ఒరేయ్ దరిద్రుడా, నేను ఇలా తిరుగుతుంటా కరెక్ట్ అయితే టక్కుమను మేము అరుస్తాం ఓకే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే సో మన వేణు గారు రాకెట్ రాఘవ గారు రికార్డ్ బ్రేక్ చేశారా లేదా కనుక్కుందాం. వాళ్ళది చేస్తారో చెప్పలేను కానీ చంటి రికార్డ్ బ్రేక్ చేయలేకపోయాడు. ఓకే ఫైనల్ గా ధనాధన్ ధనరాజ్ Dhanraj, your time starts now. కరెక్ట్గా కొట్టరా రే ఒక కరెక్ట్గా కొట్టు చేతులు కట్టుకో ఇప్పుడు కొట్టు మొత్తానికి ధనరాజ్ గారు రికార్డ్ బ్రేక్ చేశారా? లేదు 117 ధనరాజ్ ఫెయిల్ అయిపోయాడు. చంటి ఒకసారి ట్రై చేయండి చెయ్యి. ప్రతి ఒక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే. Chanti, your time starts now. టాలెంట్ కి మాత్రమే టాలెంట్.
వంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావో వటానం కొని పెడతా. నాగబాబు సార్ ఈ రీమ్యాచ్ రిజల్ట్ ఏంటి? చంటిని మెచ్చుకుంటున్నాం. ఎన్ని సెకండ్స్ సార్? 49-49. సో మన ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఇస్ రాకెట్ రాఘవ. యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు. ఇప్పుడు స్కోర్స్ చూద్దామా? ఓకే లెట్స్ స్టార్ట్ విత్ వేణు వండర్స్ అండ్ టీమ్. Dance to the rhythm now. The great Chalaki Chanti and team. Dance to the rhythm now. Shaking Sheshu and team. Dharan Dhanraj and team. Rocket Raghava and team. So Ivalti performer of the day goes to Rocket Raghava. First మన judges present చేయబోతున్నారు ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ్ గారికి 10,000 rupees from Zabardast. Now it's time for the double dhamaka. Once again congratulations to Rocket Raghav garu and his team. మీరు గెలుచుకున్నారు 5,000 rupees from Orthofit Oil and Syrup and 5,000 rupees from Physicam Laboratories. So Raghav garu, ready to pose? ఓకే వ్యూవర్స్ సో ఎపిసోడ్ ని ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు ఫ్రైడే సేమ్ టైం సేమ్ ఛానల్ లో కలుద్దాం ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్. అంతే టేక్ కేర్ బై బై. వి ఆల్ లవ్ యూ.